ఎర్రచందనం స్మగ్లర్లతో కూడిన దొంగల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 85 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలులోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. పొదిలి పట్టణంలోని బీరం నాసర్ రెడ్డి ఇంట్లో ఏప్రిల్ 17వ తేదీ దొంగతనం జరిగింది. 27 సవర్ల బంగారంతో పాటు 2 కేజీల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. అక్కడి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిలు ఏ మార్గం ద్వారా వెళ్లిందో గుర్తించారు. ఒక తెల్లటి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు అనుమానితంగా గుర్తించి పొదిలి సిఐ 2 బృందాలు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు వైపు నుండి వచ్చిన వారిగా గుర్తించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 17వ తేదీ కావలి ప్రాంతంలో దొంగతనం చేసి పారిపోతున్నట్లు సమాచారం అందుకుని సదరు వాహనం పొద్దుటూరు వైపు వెళుతుంటాన్ని గమనించి దర్యాప్తు బృందంలో ఉన్న కొనకనమిట్ల ఎస్ఐ వాహనాన్ని ముద్దాయిల వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ వారిని గుర్తించి వారి పేర్లను పొదిలి సిఐకి తెలిపారు. ఈ నెల 4వ తేదీ విశాఖ నుండి పొదిలి వైపు ముద్దాయిలు కారులో వెళుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు పొదిలిలోని ఎస్వికేపీ కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దాయిలు తెలుపు రంగు టాటా మంజా కారులో వాహనాన్ని ఆపకుండా నేరుగా చెట్టును ఢీకొన్నారు. సిఐ కారులోని 3 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 236 గ్రాముల బంగారు ఆభరణాలు, 406 సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తు కడప జిల్లా చాపాడు మండలం కదర్పల్లి గ్రామంలోని ప్రకృతి ఇంటిలో దాచినట్లు తేలింది. ఆ ఇంటిలో 688.33 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఫక్రుద్దీన్పై గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. మరో ముద్దాయి మహబూబ్ పీరాపై కొన్ని కేసులు ఉన్నాయి. గాండ్లు లతీఫ్ బాషాపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. పీసులు అయిపోతుంది. ఎంతలో రాడ్ అయినా సరే మొత్తం కట్ అయిపోతుంది. ఇలా చాలా పవర్ఫుల్ ఇంప్లిమెంట్స్. ఇవన్నీ వీడియోల్లో వాట్సాప్లో వీళ్ళు యూట్యూబ్లో చూసి ఇటువంటి ఇంప్లిమెంట్స్ కూడా కొనడం జరిగింది. వీళ్ళు కోటేశ్వరరావు గారు కూడా, అశోక్ కుమార్ గారు కూడా ఇమ్మీడియట్లీ లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ 9 నుంచి 12 గంటల లోపల తాళాలు వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం, ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక 3 కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ 2 కూడా ఈరోజు ఒకటి, రేపు 2 కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి. రివ్యూ చేసాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది. ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్, ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు. మనం యాక్చువల్గా దాంట్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వైట్ కారు వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి అలాగే మనకు వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్స్లు ఉన్నాయి దొంగతనాలు చేయటం వల్ల. ముఖ్యంగా మనకు పొదిల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కారు వచ్చింది. దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మనం సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను. మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అలాగే డీజీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది. అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ టు బెస్తవారిపేట ఆ రోడ్డు, అలాగే అటు నుంచి ఫైనల్గా అది మైదుకూరు, అలాగే బద్వేలు, అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే సమయంలో
మనకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్లన్నీ వేసాం. మనం ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం, మార్నింగ్ టైం కాలనీలో ఎటువంటి హౌస్ పర్టికులర్గా ఈ లాక్ చేస్తున్నటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం జరగడం మనం బీట్లు వేసాం. అట్ ద సేమ్ టైం 17th లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుందనేసి మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు, ఈ గ్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపు కాసాం. మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదుకూరు ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపు కాస్తూ కూర్చున్నాం, ఖచ్చితంగా వస్తుందని చెప్పి. బట్ అరౌండ్ మనకు 2 o'clock ఇక్కడ కావల్లో ఒక దొంగతనం 3 ఇళ్లలో దొంగతనం చేశారు. ఇదే గ్యాంగ్ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక 1.5-2 అవర్స్లో 2 hours టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత టువర్డ్స్ మైదుకూరు, పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు. అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కేకే మిట్ల, ఎస్ఐ రాజకుమారి ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇదే ఖచ్చితంగా ఈ వెహికల్ అయి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని మాకిచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అలాగే నేనేం చేశానంటే దీంట్లో ఇమ్మీడియట్లీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ, పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం, అలాగే లోకల్ సిఐ, పొదిలి సిఐ, ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి వెహికల్ని దీన్ని ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్ని. ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మరలా ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మన కేకే మిట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ఇద్దరు చేజ్ చేసి మరలా అది సినిమా పక్కీలో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో కార్ని ఎటు పడితే అటు హై స్పీడ్తో తీసుకెళ్తుంటే టాక్ట్ఫుల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళీ లోకల్ కేకే మిట్ల ఎస్ఐ అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ని కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో ఏం సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్, కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేసాం. అక్కడి నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీంనంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే ఇస్తూ పోయేటువంటి నిజాలు తెలిసాయి. దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు, అలాగే చీంపర్తి మహబూబ్ పీరా ఇతను ఒకతను, ఇంకొకతను లతీఫ్ బాషా, ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఇతను మిడిల్ అతను, వీళ్ళన్న అక్కడే ఉంటారు. ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడీ యాక్ట్లో. వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్. వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళన్న మీద 120 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద 111 కేసులు ఉన్నాయి. గాంజా, దొంగతనాలు, అలాగే రెడ్ శాండర్స్లో ఎర్రచందనం కేసుల్లో 111 కేసులు ఉన్నాయి. అలాగే లతీఫ్ బాషా అని ఒకతను కొత్తగా వీళ్ళతో కలవడం జరిగింది. అలాగే సంపతి మహబూబ్ పేరా వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణారహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు. వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదాన్ని కూడా వెనకాడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ముందు కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు. అక్కడ 307 కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో 3 కేసులు చేశారు. 186 గ్రాముల బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 8 కేసుల్లో ఉన్నారు వీళ్ళు. ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్. అక్కడ కూడా దాదాపు 379 గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది. అలాగే కడప జిల్లాలో 3 కేసులు 190 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు. ఒక 91 గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు 78 గ్రాములు రికవరీ చేశామన్న వీళ్ళు. ఇన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళల్లో మెయిన్ ఈ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ
ఉండేవాడు. అతని మీద దాదాపు ఒక 21 కేసు దొంగతనం కేసులు ఉన్నాయి. దాదాపు 75 కేసులు 74 కేసులు ఎర్రచందనం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వేరే వేరే గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయి, లోపలికి వెళ్తే పీడీ యాక్ట్లో వేస్తున్నారు అనేసి మరలా వీళ్ళు రూట్ మార్చి మరలా దొంగతనాలకు దిగారు. ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కారులో రావటం, ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం, అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళని కాపు కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేసాం. వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు. వీళ్ళు ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది. అలాగే లాస్ట్ డిసెంబర్ 30th వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు. దీంట్లో రికవరీలో ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి, అలాగే వాళ్ళ టీము డిఎస్పీ మైదుకూరు డిఎస్పీ దుర్గాప్రసాద్, అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ, రూరల్ సిఐ, ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర 924 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే దాదాపు వెండి కూడా 4 లక్షల రూపాయలు, 4 కిలోలు, దాదాపు 4 కిలోల వెండిని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే 74 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు చోరీ కేసులు 21 ఉన్నాయి. ఇప్పుడు 16 కేసులు, మొత్తం కలిపి 111 కేసుల ముద్దాయిలు. వీళ్ళు ఆరితేరినటువంటి క్రిమినల్స్. వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బెంగళూరు, అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా స్పెషల్ టీమ్ అందరినీ కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం. అలాగే కడప పోలీసులు కూడా మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలు ప్రజల కోసం, ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీసు తరఫున అభినందనలు. అలాగే దీంట్లో ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.